మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మరి మీడియా సాక్షిగా మరొక అటెన్షన్ డైవర్షన్ రాజకీయం జరుగుతూ ఉన్నది. ఇక వీటన్నిటిని తలదన్నే విధంగా గౌరవ ముఖ్యమంత్రి దాదాపుగా ఇప్పటికీ 15 పబ్లిక్ మీటింగ్లు పెట్టిండు. ఆ పబ్లిక్ మీటింగ్ ఒక్కదానికి కనీసం అంటే 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన చేస్తున్న పబ్లిక్ మీటింగ్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే కేసీఆర్ గారిని విమర్శించడం. అంతే. ప్రజల సొమ్ముతోని పబ్లిక్ మీటింగులు పెట్టి ఒక పథకాన్ని ప్రకటించకుండా, లేకపోతే ఒక కొత్త నిర్మాణానికి అంకురార్పణ చేయకుండా వారు కేవలం మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే, బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకొని మరి పబ్లిక్ మీటింగ్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ప్రధానంగా ఈరోజు సమావేశం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద నిన్న గౌరవ మంత్రులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా క్రీడా మరియు ఫిషరీస్ మినిస్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారు, వీళ్ళిద్దరూ ఒక పత్రికా సమావేశం పెట్టి కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి 22A మీద వారు కూడా మాట్లాడడం జరిగింది. సరే, ఆ సబ్జెక్టు గురించి ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడతాం మేము. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ మీద నిన్న పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్తారేమో అని నేను అనుకున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా వేచి చూసిండ్రు. ఎందుకంటే నిన్న తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్న రోడ్డు మీదకి వచ్చిండ్రు. భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఆలోచించి ఒక తండ్రిలాగా, ఒక మామలాగా, ఒక అన్నలాగా ఈ మహిళలందరికీ కూడా ఒక అప్పుల ఊబి నుండి మరి విముక్తి చూపించే ఒక స్కీమ్ను రూపొందిస్తే, ఆ స్కీమ్ను కాంగ్రెస్ యొక్క చేతగానితనం వల్ల, తప్పుల వల్ల ఆ స్కీము ఆగిపోయింది, మమ్మల్ని క్షమించండి, ముక్కు నేలకు రాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అంటారేమో అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూసిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇదే పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు వారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్నే మళ్ళీ చదివి వినిపించిపోయారు. ఆ అజ్ఞానాన్ని బయట పెట్టడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇంకా రెండో విషయం, వాళ్ళు ఇంకొక క్రూరమైన కామెంట్ చేశారు. దాన్ని అటెన్షన్ డైవర్షన్ అంటున్నా. అసలు బీఆర్ఎస్ జీవోనే కరెక్ట్గా ఇచ్చుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు కదా, దానికి చట్టబద్ధత కల్పించుంటే అసలు ఈ సమస్య వచ్చిండేది కాదు కదా, కోర్టులో ఈ సమస్య పోయేది కాదు కదా అని చెప్పేసి తెలంగాణ ప్రజల ముందు వాళ్ళ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు.